సాధారణంగానే రైళ్లలో జనాలు ఎక్కువగా ట్రావెల్ చేస్తుంటారు. ఇండియన్ రైల్వేస్కు ఆదరణ ఎక్కువగా ఉంటుంది. సుఖవంత ప్రయాణం కావడం, తక్కువ ఖర్చుతో కూడుకున్నది కావడంతో నిత్యం లక్షల మంది రైళ్లలో ప్రయాణాలు చేస్తుంటారు. అయితే అప్పుడప్పుడు రైళ్లు ప్రమాదాలకు గురవుతున్నాయి. తాజాగా మరో ప్రమాదం జరిగింది. ఒక రైలు పట్టాలు తప్పడం సంచలనంగా మారింది. బెంగళూరు నుంచి గౌహతికి వెళుతున్న కామాఖ్య ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. 11 బోగీలు పట్టాలు తప్పాయి. కటక్ నేర్గుండి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. ప్రమాద ఘటన గురించి తెలిసిన వెంటనే రైల్వే టీం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. రైలు పట్టాలు తప్పడానికి కారణం ఏమిటనేది వెంటనే తెలియలేదు. ప్రమాదానికి సంబంధించిన సమాచారం కోసం రైల్వే అధికారులు హెల్ప్ లైన్ నెంబర్లు అందుబాటులోకి తెచ్చారు. కామాఖ్య ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలను వేరే మార్గానికి మళ్లించారు. 12551 కామాఖ్య సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పినట్టు సమాచారం అందిందని, 11 కోచ్లు పట్టాలు తప్పాయని, ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని ఈస్ట్ కోస్ట్ రైల్వే సిపిఆర్ఓ అశోక కుమార్ మిశ్రా తెలిపారు. యాక్సిడెంట్ రిలీఫ్ వ్యాన్, ఎమర్జెన్సీ మెడికల్ సామాగ్రిని ప్రమాద స్థలికి పంపామని చెప్పారు. ప్రమాదానికి కారణాలపై విచారణ జరుపుతున్నామని, తొలుత రైళ్లను దారి మళ్లించి పట్టాల పునరుద్ధరణ చర్యలు చేపట్టామని ఉన్నతాధికారులు తెలిపారు. కాగా ఈ మధ్య కాలంలో ఒడిశాలో రైలు ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. 2023లో జరిగిన ఘోర రైలు ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. సాలిమార్ చెన్నై కోరమాండల్ ఎక్స్ప్రెస్, బెంగళూరు హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఓ మాల్గాడి రైలు ఒకదానికొకటి ఢీకొనడంతో 296 మంది మరణించగా 1200 మందికి పైగా గాయపడ్డారు. అంతకుముందు 2022లో కోరాయి రైల్వే స్టేషన్ వద్ద ఓ మాల్గాడి పట్టాలు తప్పి స్టేషన్ భవనాన్ని బలంగా ఢీకొంది. ఆ ఘటనలో 2 మరణించగా 12 బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇప్పటి వరకు జరిగిన తాజా ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం లేదని అధికారులు ధృవీకరించారు. అయితే ప్రమాదానికి గల కారణాన్ని పరిశీలించేందుకు రైల్వే ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. రైల్వే మార్గం పునరుద్ధరించేందుకు ప్రమాద సహాయ బృందాలు, అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి.